నేనేమీ కావాలని తనను వదులుకోవట్లేదు రాహుల్. పరిస్థితులు అలా వచ్చాయి. జ్యోతి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటోంది. నేను కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. రాజీవ్, ప్రేమ అంటే సర్ది చెప్పుకోవడమో సర్దుకుపోవడమో కాదు రాజీవ్. ప్రేమ అంటే పోరాటం. గెలిచేదాకా మన ప్రయత్నం మానుకోకూడదు. నేను కూడా చిన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. అనుకోకుండా ఆ అమ్మాయి నాకు దూరం అయింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ అమ్మాయి మీద నాకు ప్రేమ తగ్గలేదు సరికదా, రోజు రోజుకి పెరుగుతూనే వచ్చింది. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలీదు. నేనైతే ఇంకా వెతుకుతూనే ఉన్నాను. ఎంత వెతికినా తను ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఇంకా వెతుకుతూనే ఉన్నాను. సరే, నా విషయం పక్కన పెట్టు. చూడు జ్యోతి, నువ్వెందుకు అంతగా ప్రేమించేవాడిని కాదు అనుకొని చరణ్ని పెళ్లి చేసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం అవ్వదు అభి. ఇలాంటివి నా ఒక్కదాని నిర్ణయాలు కాదు కదా. పెళ్లి అనేసరికి చాలా కారణాలు ముడిపడి ఉంటాయి. చేసుకునేవాడి ముందు తాళి కట్టడానికి మాత్రమే కాదు, పరిస్థితులకి కూడా ఒక్కోసారి తల వంచాల్సి వస్తుంది. ప్రేమని గెలవాలంటే పరిస్థితులకు తల వంచాలి రాజీవ్. ప్రేమంటే దేన్నైనా ఎదిరించి నిలబెట్టుకోగలగాలి. నా కథ వేరు రాజీవ్. నేను ప్రేమించిన అమ్మాయి ఎక్కడుందో తెలీదు.